హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యాటరింగ్ స్టైల్లో క్యాప్సికమ్ కర్రీ ఎలానో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని అందులో 2 పచ్చిమిర్చి, ఆనియన్, ఒక బగారాకు, లవంగం వేసుకొని మంచిగా కొంచెం ఒక 2 మినిట్స్ బౌల్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్యాప్సికమ్ ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని ఈ క్యాప్సికాన్ని ఈ పచ్చిమిర్చి, ఆనియన్తో పాటు మంచిగా బాయిల్ అవ్వాలి. చిన్నగా పెట్టుకొని మాత్రమే. పచ్చిమిర్చి తక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ క్యాప్సికమ్ అనేది అది కారంగానే ఉంటుంది కాబట్టి మనకు పచ్చిమిర్చి కొంచెం సరిపోతుంది. సో ఈ కర్రీ క్యాప్సికమ్ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఇలా సిమ్గా పెట్టుకొని మంచిగా మధ్యలో కలబెట్టుకోవాలి. సో జస్ట్ కలబెట్టుకున్న తర్వాత మనకు అవి కొంచెం బాయిల్ అయినట్టు అనిపిస్తే ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అది మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. నార్మల్ అయితే మనం ఆనియన్, పచ్చిమిర్చి వేసిన తర్వాత అలా వేస్తాం కదా అల్లం వెల్లిపాయ పేస్ట్, కానీ ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, అది మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని అందులో మంచి పల్లీలు కొంచెం దోరగా వేయించుకోవాలి. సో వేయించుకొని అందులో కొంచెం కారం, ఉప్పు వేసేసుకొని మనం మంచి మిక్సీలో గ్రేవీలాగా పట్టేసుకోవాలి. చూడండి, ఇట్లా అవుతుంది. ఈ గ్రేవీ అనేది ఈ క్యాప్సికంలో వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి. క్యాప్సికమ్ అంటే నచ్చని వాళ్ళు కూడా ఇది చాలా అసలు ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ తింటారు. క్యాప్సికమ్ అంత బాగుంటుంది. సో ఇలా చిన్నగా పెట్టేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. సో మంచిగా మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మంచిగా అనేది మనం పైకి మంచిగా రావాలి. సో అలా వస్తే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అనేది ఇలా పైకి వచ్చింది. సో ఇలా వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో మనం మిక్స్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎంత చిన్న పెట్టుకొని అంత బాగా కుక్ అయితే కర్రీ అనేది అంత టేస్టీ. చేతులు కడుక్కోపు. ఇది మన పూరీలోకి కానీ రైస్లోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కలిపెట్టుకొని మళ్ళీ చిన్నగా పెట్టేసుకొని ఉంచుకోవాలి. సో ఇప్పుడు కొంచెం ఇందులో కొంచెం మసాలా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చాలా అంటే మసాలా వేసుకోవాలి.